ఈ తల్లి కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్పితే రామ్. వీళ్ళు చొప్పదండి నుంచి వస్తారు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్ల నుండి నేను ఒక చిన్న సాక్ష్యం వీళ్ళ గురించి నేను చెప్తా. 25 కిలోమీటర్ల నుండి బయలుదేరి వస్తారు. సో వీళ్ళకు ఉంది ఒకటే 2 వీలర్. బ్రదరు, సిస్టరు, 2 పిల్లలు, అమ్మ. చొప్పదండి నుంచి బయలుదేరి రావడానికి అందరికి వెహికల్ సరిపోదు కనుక సిస్టర్ని బస్సులో పంపిస్తారు. ఆ పిల్లల్ని బ్రదర్ ముందు కూర్చోబెట్టుకొని అమ్మని వెనక కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తారు. సో అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే ఓన్లీ వాక్యం వినడానికే. నేను లాస్ట్ వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్న బర్త్డే పార్టీ ఉంటే వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్ళి చాలా సంతోషపడ్డాను. వీటిని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది, ఇంత దూరం నుంచి ఎందుకు రావాలి. దేవుడు ఈ బిడ్డల్ని బహుగా దీవించును కాక. నేను చెప్పిన వీరికి నిశ్చయంగా ఈ సంవత్సరం ముగించే లోపల దేవుడు మీకు అందరు కలిసి ప్రయాణం చేసే బండి మీకు అనుగ్రహించును కాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ కార్కి నేనే ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఓకే, చిన్న సాక్ష్యం చెప్పింది తల్లి. అయ్యగారికి అమ్మగారికి నా ఉదయపూర్తిగా వందనాలు. నా సంఘం అందరికీ నా ఉదయపూర్తిగా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే, అందరూ కొత్త వాళ్ళే, ఎవరు మాట్లాడరు, ఎట్లా అని నాకు బాగా బాధ అనిపించింది. బాధ అనిపించి మస్తు శాంతి లేదు, నాకు సమాధానం లేదు. పోయి పండుగకు వచ్చిన వీడికి మా బిడ్డోళ్ళ ఇంటికి పోయినాం. పండుగకు పోయి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వచ్చినాక తెల్లారే నాకు జ్వరం తగిలింది. 25 రోజులు లేవలేదు నేను. బాగా జ్వరం, చలితో జ్వరము. ఒక 3 రోజులు గుళ్ళకోసలు ఎక్కించారు. ఆ జ్వరంతో బాగా అయిపోయినా. ఇక దేవుడా నా తండ్రి, నువ్వేమున్నావు నాకు. నేనైతే ఈ దగ్గర రాకముందే నువ్వు నా దగ్గరకు వచ్చిన ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు గొప్ప మేలు చేసిన నమ్ముకొని 28 సంవత్సరాలు అవుతుంది మీరు నమ్ముకొని. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అరికాలకు ముళ్ళు అంటకుండా నా దేవుడు మాతోటి ఉన్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసాడు. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా అయిపోయిన తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు అన్నాడు దేవుడు, ఇది ఒక శోధన, నీ కళ నీకే డాకలైందమ్మా అన్నాడు. సరే అని ప్రార్థన చేసుకున్నాక నన్ను దేవుడు లేవలెత్తిండు. నా కొడుకు నా కోడలు మంచి మందులు తెచ్చారు, దాకా తీసుకుపోయారు, మంచిగా చూసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 3 రోజుల మొన్న అమాస నాడు నాకు బాగా దడదడ గుండె దడదడ వేసింది. ఎందుకు దేవా, నువ్వు ఉన్నావు కదా నాయన, ఈ అమాస నాడు నాకు ఎందుకు దడదడ వేస్తాను దేవుడా అనుకున్నా. శనివారం నాడు పొద్దుగుకి మాకు కోడులు ఉన్నాయి. ఒక కోడి 16 పిల్లలు చేసింది. ఆ 16 పిల్లలు చక్కదనం ఉన్నాయి, చిలకలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఆ తెల్లారితే అమాస నాడే రాత్రి కూడింది ఆవిడికి. తెల్లాడోళ్ళకు 8 పిల్లలు చచ్చిపోయినాయి. దేవా ఎందుకు ఇది దుష్టుని దూరపరుచు తండ్రి అని ప్రార్థన చేసిన. మళ్ళీ సోమవారం ఆయన 8 పిల్లలు కూడా చచ్చిపోయినాయి. 16 పిల్లలు పోయినాయి. తండ్రి ఎందుకు ఈ పిల్లలు పోతున్నాయి నాకు అర్థమవుతలేదు, నువ్వు ఉన్నావు కదా తండ్రి అని ప్రార్థన చేసిన ఇప్పుడు 3 రోజులు అయితే కంటి నిద్ర పట్టడం లేదు. కోడి పెన్ తరిగింది. ఆ కోడి పెనుకు మా పటేలు రోజు దుప్పటి దులుపుకుంటున్నాడు, ఆట వేసుకుంటాడు. నీకైనా పిసనా ప్రార్థన చేసుకొని పండుగ, ఆ దేవుడు స్వస్థపడతాడు, ఏది ఉండదు మనకు అని అంటే మా పటలు టీవీ 10 దాకా చూస్తాడు. ఇక నాకు ప్రార్థన చేసుకునే సమయం ఇయ్యాడు. ఇక ఆయన వండుకున్నాక మెలుగు చేసుకుంటాను నేను. నాకు వారుడు లేదు, ఆయనకు వారుడు. నా కొరకు ప్రార్థన చేయను, నాకు బాగా వారుతుందంటే నేను ఆయన కొరకు ప్రార్థన చేసాను. నాకు జరిగింది. ఇక 3 రోజులు వస్తుంది, నాకు కంటి రెప్ప కూడా లేదు. నేను సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు 3 వారాల నేను నా గురించి నేను సాక్ష్యం చెప్తాను అంటున్నా కానీ భయం అవుతుంది.
అందరూ కొత్త వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని బాగా భయం వేసింది. ఇక ఇలా ఎట్లయినా మంచిగా మా కొడుకుతానన్న సాక్ష్యం చెప్తారన్న ఆయన, నేను నాకు సాక్ష్యం చెప్తాను, దేవుడు అన్నీ తీసేస్తాడు అని అన్న. నాకు దేవుడు నన్ను ముట్టిని స్వస్థపరిచిండు. ఆ కోడి పైన మళ్ళీ రాత్రికి ఇంత కూడా మాకు వారకుండా మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా. దేనికి స్తోత్రం, మీకు వందనాలు. దేవుడు మంచి దేవుడు చెప్పాలంటే ఒక 2 రోజులైనా పడదు నాకు సాక్ష్యాలు, మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి. నా దేవుడు తాపకొకసారి గుర్తు చేస్తూనే ఉంటాడు, నేను చేసిన మేలు నువ్వు చెప్తున్నావా అంటాడు. ఒక్కొక్కసారి భయం అవుతుంది. దేనికి స్తోత్రం, మీకు వందనాలు. నా పేరు కవిత, మరి సొప్పదండి అవతల ఉంటుంది తొగరు మారుకుంటా. మా కొడుకు తిమ్మోతి, మా కొడుకు 3 సంవత్సరాలు అప్పుడు నమ్ముకున్నాం మేము. అయ్యా 3 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు నన్ను అరికాలకు ముళ్ళు అంటకుండా నన్ను కాపాడండి. దేవుడు నాకు అన్ని ఇచ్చిండు, అన్ని విధాలు ఇచ్చిండు. నా దేవుడు గొప్ప దేవుడు. ఆ ఊళ్ళో మేము ఒక్కలేమే రెడ్డిస్ అమ్ముకుంటాం. ఇప్పుడు కొత్తగా ఒక బంగులు అయింది. ఆ బంగులు ఆయనకు మంత్రాలు తేయట. ఎప్పుడు మా ఇంటికి వచ్చి నువ్వు వంశీవాను, నువ్వు వంశీవాను అంటది. వంశీనాను అంటాం, మేము మేము అలలి అంటాం, ప్రార్థన చేసుకుంటాం మేము అంటాం. ఈ పని మంచిది, నువ్వు మంచిగా దేవుని నమ్ముకున్నావు, ఈ పని మంచిది అని అంటది. నువ్వు కూడా రా దేవుని దగ్గరికి, గొప్ప దేవుడు, అవన్నీ నీకు ఎందుకు, విగ్రహాలను తీసిపారాయి అంట. నాకు ఈ చేయనవుతుంది, ప్రార్థన చేయని వస్తుంది. ప్రార్థన చేసి అబ్బా మంచిగా మీ దేవుడు మంచి దేవుడు అంటుంది. ఆయన కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ అచ్చవ కూడా దేవుని నమ్ముకుంటాడు. ఆయన కొత్తగా బంగ్లా కప్పు పట్టుకుంది, ఆయనకు మంత్రాలు వస్తాయట. అందరూ అనుడే మంత్రాలు వస్తాయి, మీ వెంటకనే ఉన్నది, మీ వెనకనే ఉన్నది అనుడు. మాకేం కాదు, మా దేవుడు ఉన్నాడని నేను చెప్పుకుంటా వస్తాను. దేనికి స్తోత్రం, మీకు వందనాలు. 24 గంటలు అత్తనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, అతనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఓసి వానం అంటుంది. అనుకుంటున్నారు ఓసి వానా మేము అంట. నేను నాకు కొత్త నాటకం చెప్పుకో, నువ్వు ఎక్కతగ్గ మాట్లాడితే మా ఇంటికి రాకుండా మొన్న నువ్వు అసలు మాట మాకు వద్దు, నువ్వు అను అలడియాను పాట పాడితే పాడు అంట. నేను దేనికి స్తోత్రం, మీకు వందనాలు. మీరు అందరూ నా గురించి, కవిత నా పేరు, మరి తొగరమార్కుంట్లా, మీరు అందరూ ప్రార్థించాలని కోరుకుంటాను. నా మనల కొరకు, నా కోళ్ళ కొరకు, నా కొడుకు కొరకు మీ అందరం సమాధానంతో ఉంటే ప్రార్థన చేయాలి. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుడి తల్లిని తన సాక్ష్యాన్ని దీవించును గాక. కంప్లీట్ సంపూర్ణమైన విడుదల తనకు అనుగ్రహించును గాక. Hallelujah. అమ్మా మళ్ళీ పొదిగాను. ఈసారి మీ సంఘం అంతా ప్రార్థన చేస్తాం. మీ ఇల్లంతా కోడి పిల్లలతో దేవుడు నింపేస్తాడు. Hallelujah. 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 ఈసారి మనం ఏదైనా భోజనాలు పెడితే దేవుడు అనుగ్రహించిన కోడి పిల్లలే, కంట్రీ చికెన్. Hallelujah.